రోజు సత్తెనపల్లి అర్బన్ పోలీస్ స్టేషన్లో మా మీద రిజిస్టర్ కాబడినటువంటి క్రైమ్ నెంబర్ 156/25లో మాకు విచారణ నిమిత్తం 35(3) బిఎన్ఎస్ ప్రకారం ఈరోజు పోలీసు వాడి ముందు వచ్చి హాజరై వారు అడిగిన ప్రశ్నలకు మాకు తెలిసినంత వరకు సమాధానాలు ఇవ్వటం జరిగింది. ఇది చాలా విచిత్రమైనటువంటి పరిస్థితి. నేను 1989లో రాజకీయాల్లోకి నేను రావటం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు నేను రాజకీయాలను చాలా సన్నిహితంగా పరిశీలిస్తూ ఉన్నాను. 2 సార్లు శాసనసభ్యుడిగాను, ఒకసారి రాష్ట్రానికి మంత్రిగాను పనిచేశాను. పోలీసులు ఈ విధంగా వ్యవహరించడం అనేది బహుశా నాకు తెలిసిన చరిత్రలో ఇది మొదటిసారి. మా మీద ఒక్కొక్కరి మీద ఎన్ని కేసులు పెడుతున్నారో నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సత్తెనపల్లి అర్బన్లో ఒక కేసు ఉందన్నారు, ఇందాక ఎవరో చెప్తున్నారు రూరల్లో కూడా ఒక కేసు ఉందన్నారు. దానికి నాకు నోటీస్ అందలేదు కాబట్టి నేను విచారణకు రాను అని చెప్పడం కూడా జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు సత్తెనపల్లిలో రెంటపాలకి పర్యటనకు వచ్చారు. నాగమల్లేశ్వరరావు ఆత్మహత్య చేసుకున్న సందర్భాన్ని పురస్కరించుకొని వారి విగ్రహావిష్కరణ జరిగిపోయింది. అయినా ఆ సమయానికి రాలేకపోయాను, మళ్ళా రావాలి పలకరించాలనే ఉద్దేశంతో వచ్చారు. వచ్చిన దగ్గర నుంచి ఈ ప్రభుత్వం, ఈ పోలీసు యంత్రాంగం ఎన్ని అబద్ధాలు చెప్పాలో అన్ని అబద్ధాలు చెప్తా ఉన్నారు. ముఖ్యంగా మొదటి అబద్ధం ఏమిటంటే నాగమల్లేశ్వరరావు పందెపుగాడని, పందాలు కట్టాడని, పందాలు కట్టి ఓడిపోవడం వలన ఆయన ఆత్మహత్య చేసుకున్నాడనేటువంటి మాట, ఒక దుర్మార్గమైన మాట మాట్లాడారు తెలుగుదేశం వాళ్ళు. మీ అందరికీ తెలుసు నాగమల్లేశ్వరరావు ఎలాంటి వ్యక్తో. అంటే ఒక జోజగాడు, ఒక పందాలు కట్టేవాడుగా చిత్రీకరించి పార్టీని బలహీనం చేయాలనేటువంటి దురుద్దేశంతో. జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నా కొత్తగా వచ్చారా అని అడుగుతా ఉన్నా. ఈ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి గారు పర్యటనలు కొత్తగా వచ్చినాయా అని అడుగుతా ఉన్నా. రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని ఓదార్పు యాత్రలకు వెళ్ళాడు. ఆ రోజున కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది. చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ ప్రభుత్వంతో కొల్యుడై ఉన్నాడు. ఎన్ని ఓదార్పు యాత్రలకు వెళ్ళాడు, ఎన్ని లక్షలాది మంది జనం వచ్చారు. ఆ తర్వాత ఓదార్పు యాత్రకు మనకు కూడా వచ్చాడు కొమ్మిరిపూడి. అప్పుడు కేసులు పెట్టారా మా మీద? పాదయాత్రకు వచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు అపోజిషన్ లీడర్గా. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉంది. ఆ రోజు కేసులు పెట్టారా మా మీద? జగన్మోహన్ రెడ్డి గారు అన్యాయంగా, అక్రమంగా పోలీస్ హెరాస్మెంట్ తట్టుకోలేక నాగమల్లేశ్వరరావు అనేటువంటి ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, ఆ గ్రామ వైస్ సర్పంచి ఆత్మహత్య చేసుకుంటే పలకరించడానికి వస్తే ఇన్ని కేసులు పెడతారా మా మీద? ఎంతమంది అండి? 1300 మంది పోలీసులు ఇక్కడ డిప్లాయ్ చేశారు. దేనికో తెలుసా? జగన్మోహన్ రెడ్డి గారు వస్తుంటే ఆ జనాన్ని అరికట్టడం కోసం కాదు. ఎవ్వరు వెళ్ళడానికి వెళ్ళే జగన్మోహన్ రెడ్డి గారి మీటింగ్ అని కాపలాలు కాశారు. ఆగారా? మీరు ఇచ్చినటువంటి నోటీసులు లెక్క చేశారా? ప్రజలు వచ్చేశారు. ఎవరిని కూడా సమీకరించకపోగా జనం తండోపతండాలుగా వచ్చారు. అసలు పోలీసులు ఎవరు ఇంత బాగా లేకపోతే సగమందే వచ్చేవాళ్ళు. ఈ పోలీసులు వచ్చి కట్టడి చేసేటప్పుడు పదండ్రా ఊరంతా బయలుదేరదామనే ఉద్దేశంతో బయలుదేరి వచ్చారు. మా మీద కేసు పెట్టారు. ఎంతమంది మీద తెలుసా? 113 మంది మీద. ఈ 113 మంది మీద కేసు పెడితే ఆ కేసు ఎఫ్ఐఆర్ ఇచ్చారు. దానిలో పేర్లు కూడా ఇచ్చారు. కాసు మహేష్ దగ్గర నుంచి నేను అందరిని ఎంక్వైరీ చూసా పేర్లు. సత్యనపల్లి అందరూ ఉన్నారు. ఆల్మోస్ట్ వాళ్ళు అందరూ, మన చల్ల సాంబశివరావు, అచ్యుత, మన కొమిరిపూడి భాస్కర్ రెడ్డి, ఇట్లా అందరూ ఆల్మోస్ట్ ఆల్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరినీ 113 మందిని ఐడెంటిఫై చేసి కేసు పెట్టారు. ఏం చేస్తారా కేసు పెడితే మీరు?
మీరేమైనా మమ్మల్ని భయపెడుతున్నారా? కేసులకు భయపడేటటువంటి తత్వం ఉన్నదా అని అడుగుతా ఉన్నా. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కేసులు పెట్టాలి, అణచాలి అనేటువంటి ప్రయత్నమే ఈ ప్రభుత్వం చేస్తూ ఉన్నది. మీకు గుర్తుందో లేదో, మాకు ఇవాళ 41 నోటీస్ ఇచ్చారు. ఒక వారం ముందు అయితే మమ్మల్ని లోపల కూడా వేసేవాళ్ళు లోకేష్ చెప్పంగానే. ఎందుకంటే ఈ మధ్యనే హైకోర్టు వారు ఒక సర్క్యులర్ రిలీజ్ చేశారు. ఏంటంటే ఎవరిని పడితే వాళ్ళని రిమాండ్ ఇవ్వడానికి వీల్లేదు, ఎవరిని పడితే వారిని అరెస్ట్ చేయడానికి వీల్లేదు పోలీసులు. అలా అరెస్ట్ చేస్తే వారి మీద యాక్షన్ తీసుకుంటాం. ఏంటయ్యాదంటే 7 సంవత్సరాలు పైబడినటువంటి శిక్షలు వేసేటటువంటి కేసుల్లో మాత్రమే ఎక్యూజ్ని అరెస్ట్ చేయాలి. మా మీద ఉన్న కేసులన్నీ 3 నెలలు, 4 నెలలు, 5 నెలలు ఇదే శిక్షలు. మమ్మల్ని అరెస్ట్ చేయడానికి వీల్లేదు. ఇంతకుముందు 3 నెలలు, 4 నెలలు, 5 నెలలు, సంవత్సరం ఉన్నటువంటి కేసుల్లో కూడా అరెస్ట్ చేసి పోలీసులు కోర్టులో ప్రొడ్యూస్ చేశారు. మ్యాజిస్ట్రేట్స్ రిమాండ్ ఇచ్చారు, మెకానికల్గా రిమాండ్ ఇచ్చారు. దీన్నంతా గమనించినటువంటి న్యాయస్థానం, హైకోర్టు న్యాయస్థానం ఒక సర్క్యులర్ రీసెంట్గా రిలీజ్ చేసింది. ఏమనంటే అర్నీష్ కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్ అనే కేసులో ఎవరైతే 7 సంవత్సరాలు పైబడి శిక్ష పడేటటువంటి కేసులు రిజిస్టర్ చేసి ఉంటే తప్ప ఎవరిని అరెస్ట్ చేయడానికి వీల్లేదు, రిమాండ్కి పంపడానికి వీల్లేదు అని. ఇది సంవత్సర కాలం పూర్తిగా ఉల్లంఘించేశారు. కేవలం 5 నెలలు శిక్ష పడేవి. మీరు చూశారు కొమ్మినేని శ్రీనివాస్ గారు, అది బిలో 7 years, దానిలో కూడా అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించారు. మాకు సంబంధించినటువంటి సోషల్ మీడియా కార్యకర్తల్ని అనేక మందిని ఈ అర్నీష్ కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్ జడ్జిమెంట్ని ఫాలో కాకోకుండా పోలీసులు అరెస్ట్ చేశారు, మ్యాజిస్ట్రేట్స్ రిమాండ్ పంపారు. ఇది చట్ట వ్యతిరేకం అని మొన్ననే హైకోర్టు వారు సర్క్యులర్ జారీ చేసేదాకా ఆగల. ఆ సర్క్యులర్ లేకపోతే మమ్మల్ని కూడా అరెస్ట్ చేసేవాళ్ళు ఏమో నాకు అనుమానం.